హే నిన్నే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి ఎలా అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు ఫ్రెండ్స్. ఎలా ఉందంటే మూవీ చూసిన తర్వాత విశ్వక్సేన్ గారి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసిన తర్వాత మూవీలో పర్వాలేదు తప్పితే ఇంకా మూవీ మీద నాకైతే అంతగా ఏమైతే అనిపించలేదు. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మూవీలో జస్ట్ ఒక లైన్ లో చెప్పేస్తాను, అంతకంటే ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోద్ది. స్టోరీ ప్లాట్ మొత్తం విలేజ్ పొలిటికల్ డ్రామా మీద అయితే నడుస్తుంది. ఇంకా దాని మధ్యలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఇంకా హీరోకి విలన్స్ కి క్లాష్ ఏంటి అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత క్యారెక్టర్స్ కానీ ఆ ఇంట్రడక్షన్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత కాన్వర్సేషన్స్ ఏదో ఒక ఫ్లో లో వెళ్తా ఉన్నింది. జస్ట్ ఓకే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ దాంతో మనల్ని చాలా వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా విశ్వక్సేన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా అయితే భలే అనిపించింది నాకు. ఆయన 100% కి 100% ఎఫర్ట్ అయితే పెట్టారు మూవీలో. సెకండ్ హాఫ్ అయితే జస్టిఫైయింగ్ గా పర్లేదు అనిపించింది. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మూవీలో మెయిన్ గా విశ్వక్సేన్ గారి విశ్వరూపం బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆడియన్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టరైజేషన్ కి. ఇంకా ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ డైలాగ్ డెలివరీ ఇవన్నీ మనకి మూవీలో అయితే ప్లస్ అయితే అయ్యాయి. లారీలో ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ ఆ ట్విస్ట్ అంటే చాలా బాగా నచ్చింది మూవీలో. ఇంకా మోతం మోగిపోద్దే ఐటమ్ సాంగ్ అయితే ఊగిపోయారు జనాలు అయితే. ఆడియన్స్ అయితే చాలా అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ కి. దాంతో పాటు విజువల్స్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ మూవీలో చాలా అయితే ప్లస్ అయ్యాయి. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో మాస్ ఎలిమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ బట్ ఆ మధ్యలో అయితే మనకు బూతులను అయితే ఎక్కువగా అయితే పెట్టారు. బట్ ఈ మూవీకి U/A ఎలా ఇచ్చారు అనేది నా ఇప్పటికీ డౌట్ అనిపించింది నాకు. బీజిఎం అయితే నాకైతే కనెక్ట్ కాలేదు. ఎలివేషన్స్ దగ్గర కరెక్ట్ బీజిఎం అయితే పడుంటే మాత్రం ఆ ఎలివేషన్స్ బాగుండేది. ఇంకా స్టోరీ అనేది చాలా అంటే చాలా ఇంప్లిమెంటింగ్ గా రాసుకోలేదు డైరెక్టర్. మూవీలో ఇంటెన్సివ్ సీన్స్ కానీ ఎంగేజింగ్ సీన్స్ కానీ ఎక్కడా లేవు. ఆ ఫైట్స్ హైప్ వల్ల అయితే మనకు బాగా అనిపిస్తుంది మనకి. దాంతో పాటు విశ్వక్సేన్ గారి యాక్టింగ్ తో అయితే మూవీని అయితే చాలా వరకు లాక్కొచ్చారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే విశ్వక్సేన్ గారు ఆడియన్స్ అయితే చాలా అయితే ఇంప్రెస్ చేశారు. యాక్టింగ్ పరంగా కానీ తన బాడీ లాంగ్వేజ్ పరంగా అయితే మూవీలో అయితే చాలా అయితే మోల్డ్ అయ్యారు. తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేశారు. బట్ స్టోరీ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ గా కానీ పడుంటే మాత్రం మూవీ వేరే లెవెల్ ఉండేది. ఇంకా అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బాగానే ప్లస్ అయింది. నేహా శెట్టి గారు కానీ లవ్ సీన్స్ లో కానీ చాలా బాగా అనిపించింది. ఆ వర్షన్ లో సాంగ్ ఒకటి ఉంటది, ఆ సాంగ్ కూడా బాగా అనిపించింది నాకు తన పర్ఫార్మెన్స్. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ గ్లామర్ లుక్స్ తో అయితే మనకైతే చాలా బాగా అయితే ఇంప్రెస్ చేస్తుంది తన యాక్టింగ్ తో, తన పర్ఫార్మెన్స్ తో. నాజర్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు మూవీలో చాలా బాగా అనిపించింది తన పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా హైపర్ ఆది అయితే అక్కడక్కడ ఏదో కామెడీ సీన్స్ తో కామెడీ చేయాలనుకుంటాడు, అదైతే డమ్మీ కామెడీ అయిపోయింది. ఇంకా గోపిరాజ్ రమణ గారి పర్ఫార్మెన్స్ మూవీలో అయితే ప్లస్ అయింది. ఫైనల్ గా మూవీ అయితే నన్ను అంతగా అయితే ఇంప్రెస్ చేయలేదు. బట్ నేనైతే విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే చాలా బాగా అయితే ఇంప్రెస్ అయితే అయ్యారు. ఇంకా ఈ మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఈ రివ్యూ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.9/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.